Kumar Bhatt. Correspondent Sir Anil Kumar Patil. My dear lovable parents and kids. It has been wonderful to celebrate such an occasion, to improvise the ethical values and ethical levels among the children. The motto of this particular celebration is to inject values and inject Indianity into children's behavior so they will spread the same and they will be the torch bearers for tomorrow's generation. నేను మీరు అనుమతిస్తే తెలుగులో కూడా ఒక రెండు మాటలు మాట్లాడతాను. పిల్లలకి ఆదర్శ రాముడు ఆదర్శవంతుడు ఆదర్శంగా ఉంటాడు. పిల్లలు తప్పకుండా పేరెంట్స్ ని ఆది గురువు భావించి మాట జవదాడకుండా వారు ఏదైనా సందర్భంలో కోపగించుకున్నా కానీ ఖచ్చితంగా దాని వెనుక ఉండేటటువంటి అంతర్యం మన మంచి భవిష్యత్తు కోరి మాత్రమే అనేటటువంటిది అర్థమవుతే ఖచ్చితంగా అలక కానీ లేకపోతే టెన్షన్ కానీ ఉండదండి. పిల్లలు తప్పకుండా ప్రతి పేరెంట్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎలాంటి భవిష్యత్తుని ఆలోచించి మాట్లాడుతున్నారు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే రాముడు అంత గొప్పవాడయ్యాడు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో నరుడి రూపంలో జన్మించి పితృవాక్య పరిపాలన కొరకు ఒక మోడల్ సెట్ చేసినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఆయన కంటే పెద్ద ఆదర్శవంతుడు ఎవరు ఉండరండి. ఓకే, పిల్లలకి ఖచ్చితంగా మనకు వీలైతే అలాంటి విలువలని నేర్పించండి. అలాంటి ఎపిక్స్ కి సంబంధించినటువంటి మంచి ఇన్సిడెంట్స్ మీకు వీలున్నప్పుడు షేర్ చేసుకోండి. రైట్. రెండవది, పిల్లలు అడమాంట్ గా ఉండడం. తల్లిదండ్రులు ఏదైనా ఎంక్వైరీ చేసినప్పుడు మీకు సంబంధించినటువంటి హోంవర్క్ కానీ షెడ్యూల్ కానీ ప్రాజెక్ట్స్ కానీ కంప్లీట్ అయ్యాయని అడిగినప్పుడు ఓకే, సో నాట్ టు బి ఏ సన్ ఆఫ్ లయర్. ప్లీజ్, తల్లిదండ్రులతో అబద్ధం ఆడిన వాడు, తల్లిదండ్రుల మాట పాటించిన వాడు, తల్లిదండ్రులు గౌరవించిన వాడు జీవితంలో పైకి వచ్చినట్టు చరిత్రలో లేదండి. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవాల్సింది తల్లిదండ్రుల యొక్క ఆవేదన. ఎప్పుడైనా మనల్ని బెదిరించే సాహసం చేశారు అంటే వాళ్ళని ఎక్కడో మనం నొప్పించుంటాం. అలా కాకుండా ఉండాలి. వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. రెండవది, ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి పిల్లాడు కూడా ఏదో ఒక విధంగా నైపుణ్యం కలిగినటువంటి వాడే. తల్లిదండ్రులకు నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ మోడర్న్ వరల్డ్ లో ఒక పోటీ అయిపోయింది. పక్కింటి వాళ్ళకి 100 మార్కులు వచ్చాయి, నీకు ఎందుకు రాలేదు? కంపారిజన్ వద్దండి. నిన్న మనోడికి 5 మార్కులు వచ్చాయి, రోజు 6 వచ్చాయా, లేకపోతే 5కు తగ్గాయా, ఎందుకు తగ్గాయి, తగ్గకుండా ఏం చేయాలి? ఓకే, లెట్ ఇట్ బి కంపేర్డ్ విత్ హిస్ ఓన్ ప్రీవియస్ రిజల్ట్. Do not compare the student's skill with somebody who is his classmate or schoolmate. కంపారిజన్ వల్ల పిల్లల్లో మనము టెన్షన్ ని రేకెత్తిస్తున్నాం. కంపారిజన్ వల్ల పిల్లల్లో మనం అసంతృప్తిని ప్రేరేపిస్తున్నాం. కంపారిజన్ చేయొద్దండి. గులాబీ పువ్వుకుండే విలువ గులాబీ పువ్వుకుంటుంది, చామంతి పువ్వుకుండే విలువ చామంతికి ఉంటుంది. పిల్లల యొక్క అభిరుచిని ఖచ్చితంగా
మనం అర్థం చేసుకోవాలి. ఆ అభిరుచిని ఏ విధంగా అయితే మనం ప్రొఫెషన్ గా మార్చాలో ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ పిల్లల అభిరుచే ప్రొఫెషన్ అయితే అసలు వాళ్ళు సాధించడానికి ఇంకే మిగిలి ఉండదండి. టైం బాండ్ ఉండదు వాళ్ళు వర్క్ చేయడానికి, అన్లిమిటెడ్ టైం స్పేర్ చేస్తారు. నాకు మ్యాథమెటిక్స్ ఓకే ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్ తెలుసు ఇక్కడ, ఎందుకంటే నేను స్కూల్లో అందరూ ఉన్నాం. ఐ వాజ్ ద ఫస్ట్ రెమిడియల్ స్టూడెంట్ ఆఫ్ ఫస్ట్ బ్యాచ్ నవోదయ ఫర్ మ్యాథమెటిక్స్. ఓకే, అండ్ సెకండ్ రెమిడియల్ స్టూడెంట్ ఫర్ English. Right. So despite we have overcome, it is possible. It is possible. We have decided. Okay. So why Sridhar Rao, who used to be my teacher and who is in contact with us whenever we need to talk to him. Okay. So he gives us time. Right. So ఒకసారి మనం ఇది ఎందుకు కాలేము అనేటటువంటి నిర్ణయం తీసుకుంటే ఓకే సగం సక్సెస్ అయిపోయినట్టే లెక్క. నేను ఎందుకు చేయాలి అనుకుంటే సక్సెస్ కి 2 ఆమోళ్ళు దూరం వెళ్ళిపోయినట్టు లెక్క. సో ఓన్లీ ఇట్ ఈస్ అ గేమ్ ఆఫ్ మైండ్ సెట్. పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఓకే పిల్లల అభిరుచులని తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం వాళ్ళని గైడ్ చేస్తే ఖచ్చితంగా మనము వారికి అద్భుతమైనటువంటి విజయాలను చేకూర్చడంలో సఫలీకృతమవుతాం. అది చేయండి. రెండవది, తల్లిదండ్రుల నుంచి ఇనిషియేషన్ ఏముండాలి అంటే మనకు పురాణాల్లో ఒక విషయం ఉందండి, క్షీర నీర నియమము. క్షీర నీర నియమం అనేటటువంటిది హంస ఏదైతే ఉందో నీటితో కలిసినటువంటి తేనెను ఆస్వాదించి తేనెను మాత్రమే ఉంచుకొని నీటిని వదిలేస్తుంది. ఆ నియమము ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ బాధ్యతగా పిల్లలకి బాల్యం నుండే నేర్పించాలి. సొసైటీలో మనకు వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ టు బి అబ్జర్వ్డ్, వాట్ ఈస్ టు బి రిజెక్టెడ్ వెరీ స్మూత్లీ అనేటటువంటిది మనం గైడ్ చేయగలిగితే జీవితం అనేటటువంటిది సొసైటీలో 70% అండి, పుస్తకాల్లో 30%. జీవితం అనేటటువంటిది 70% సొసైటీలో ఉంది. మనము బాల్యం నుండే పిల్లలకి కనుక ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పగలిగితే మనం 70% చెప్పినట్టే, మిగతా 30% మేము చూసుకుంటాం. సో మంచి చెడు ఓకే, చెడుకు ఎలా దూరం ఉండాలి, దాన్ని కూడా అగ్రెసివ్ కాకుండా ఓకే. సో కర్టసీ బిగెట్స్ కర్టసీ, సాఫ్ట్ ఆన్సర్ తాను తవేరా. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్పారు, సో వినయాన్ని సిద్ధిస్తుంది. వినయంగా ఉంటే నువ్వు ఎంత చెడునైనా దూరం ఓకే వినయంగానే ఓకే వెళ్ళిపోవచ్చండి. వినయంగానే దాన్ని తోసిపుచ్చవచ్చు. చెడుని మంచి లాంగ్వేజ్ ద్వారా వ్యక్తపరచడం నేర్పించాలి. ఓకే, మంచిని మాత్రమే కాదు చెడును కూడా మంచి భాషను ఉపయోగించి వ్యక్తపరచడం నేర్చుకోవాలి. రైట్, ఐడెంటిఫై ద స్కిల్, రెస్పెక్ట్ ద స్కిల్ ఆఫ్ ద కిడ్ అండ్ ట్రై టు help him reaching greater heights in his life or her life. So that is going to be a very fruitful umbrella of parentage. Thank you, Anurag. Have a great day.